ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మా చెల్లి మ్యాట్రిమోనీలో నా ఫోటో పెట్టింది. వీళ్ళ ఫాదర్ తిండి పెట్టారు. సో వీళ్ళ నాన్నగారు దుబాయ్ లోంచి ఉండేవారు అనమాట. వీళ్ళు దుబాయ్ లో, మా మామయ్య గారు దుబాయ్ లో గవర్నమెంట్ జాబ్ చేసేవారు. సో అక్కడ వీటికి మ్యారేజ్ చేద్దామని చూస్తుంటే సో నా ఫోటో చూసి మెసేజ్ చేశారు. మా చెల్లి ఇక్కడ నుంచి రిప్లై ఇచ్చింది, మా అత్తయ్య గారికి ఇస్తే సో అలా అలా నైట్ మా పెళ్లి చూపులు కూడా 10:30కి అయ్యింది. నేను ప్లాంట్ లోని ఎఫ్డిఏ ఆడిట్ అవుతుందంటే ఆడిట్ చూసుకొని ఫీవర్ తోటి వచ్చేస్తే మా మమ్మీ చెప్పింది ఈ రోజు ముహూర్తం అంటారా 10:30 లోపు వెళ్ళిపోలే. డాబా గార్డెన్స్ నుంచి తన గోపాలపట్నంలో ఉంటాం మా మదర్ వాళ్ళది. సో నేను ఎలా ఉన్నానంటే మరి చూడడానికి స్కెలిటన్ లా ఉన్నాను. అలా చూసుకోవడం ఇష్టపడ్డాను అంటే నాకు అదేదో క్వశ్చన్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అడిగిన ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి మీ ఇద్దరిలో? సో ఎంగేజ్మెంట్ ముందు నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేసింది. క్వశ్చన్ బాక్స్, చాట్ బాక్స్ నేనే బోల్డ్ క్వశ్చన్స్ అన్నమాట. అమ్మాయిలకి ఆబ్వియస్లీ ఉంటాయి కదా. నేను ఎలా చూసుకుంటారు అంటే నాకు ఈ డ్రీమ్స్ ఉన్నాయి, మీరు చేయనిస్తారా లేకపోతే ఫుల్ఫిల్ చేయనిస్తారా లేకపోతే ఇంట్లో కట్టేసి ఐ మీన్ లైక్ చేసి అలాగా ఇంట్లోనే ఇంకా, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఉంది, తను చాలా చదువుకుంది, ఇంకేంటంటే హౌస్ వైఫ్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళ చెల్లి ఉంది, హౌస్ వైఫ్ అయిపోయింది. తను సివిల్ స్టడీ హౌస్ వైఫ్ అయిపోయింది. నన్ను కూడా అలా చేస్తారా అంటే లేదు నాకు అలా ఏం లేదు, ఐ లెట్ యూ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ అండ్ ఐ సపోర్ట్ యూ అని కూడా అప్పుడు వాయిస్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. సో మొత్తానికైతే చాలా చక్కగా మా ఇంటి అందరిలో నేనే తక్కువ చదువుకున్నాను. మిగతా అందరూ పీజీలు అన్ని చేశారనమాట. సో నాకెప్పటి నుంచి ఏదో చదవాలి, పెద్ద జాబ్ చేసేయాలి, నాకు ఎప్పుడు నా ప్యాషన్ అంతా వేరు. సో దాన్ని ఎంకరేజ్ చేస్తానని మాట ఇచ్చారు. ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారా లేదా? చేయబట్టే కదా ఇక్కడ ఉన్నాను కూడా. సో రాజారాణి అంటే నా పేరు కన్నా రాజారాణి అంటే అందరికీ తెలుసు. మొత్తం ఇన్ఫ్లుయెన్సెస్ వైజాగ్ మొత్తం అందరు కూడా ప్రశాంతి అంటే ఎవరు అంటే రాజారాణి అంటే రాజారాణి అందరికి. మరి పిల్లల్ని ఎందుకని ఈ పరంగా ఏమైనా ప్లానింగ్ చేసుకోలేదా? పిల్లల్ని మాకు యాక్చువల్లీ అంటే ఫస్ట్ కన్సీవ్ అయింది, అప్పుడు యాక్సిడెంట్ అయింది బీచ్ రోడ్ లో. జస్ట్ ఆగుండి బండి గుద్దేశాడు. సో అప్పుడు స్కాన్ చేపిస్తే చెప్పారు ఇలా ఏదైనా అవుతే ఇది అయిపోతుంది అమ్మా అంటే, బట్ నేను అసలు లేవలేకపోయాను అనమాట. చేయాలంటే అప్పుడు ఒకటి ఇదయింది. సో సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే కొంచెం మీకు హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. సో కన్సీవ్ అయితే అది ఏంటంటే 6th month వచ్చిన తర్వాత బేబీ బాగాలేదండి. అది సో అది కూడా 1.5 year అలా అయింది. సో అయితే నేను అస్సలు తీసుకోను అని చెప్పి బలవంతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటే లేదు, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఈయన ఏంటంటే ఇంకొక 3 months లో బేబీ పుట్టేస్తారు కదా అని కొనద్దాం అంత ప్రిపేర్ అయిపోయారు మెంటలీగా మొత్తం మీ అందరం కూడా. బట్ లాస్ట్ లో డాక్టర్ ఇలా చెప్పేసరికి సో అది అలా అయిపోయింది. ఒక వరలక్ష్మి అయితే ఒక 2 months బ్యాక్ కూడా నేను కన్సీవ్ అయ్యాను, బెడ్ రెస్ట్ కంప్లీట్ గా. వరలక్ష్మి వ్రతానికి ఆగస్ట్ ముందు బెడ్ రెస్ట్ అని మా మమ్మీ వచ్చారు, అందరు చూసుకున్నారు, అంత అయింది. 3rd month వచ్చింది, కొంచెం అది కూడా అలానే ఇదైంది. సో అదే దాని ఎఫెక్ట్ ఏంటంటే సో ఎప్పుడైతే 6 months లో నాకు అబౌట్ అయిందో దానికి ఇన్ఫెక్షన్ వల్ల ఇది అయ్యిందంట. సో డాక్టర్ సరిగ్గా చూడకపోవడం వల్ల ఇది అయ్యింది. క్లీన్ చేయడం అంటే అప్పుడు నాకు మెడిసిన్స్ ద్వారా ఇది చేశారు, బట్ ఆవిడ మళ్ళీ వెళ్ళండి 1 month తర్వాత. ఆవిడ సరిగ్గా చూసి బానే ఉంది అన్నది, మనకి తెలియదు కదా, ఆవిడ బానే ఉంది కదా అని మేము కూడా అలానే అనుకున్నాం. బట్ అలా లేదంటే ఇప్పటికి చక్కగా 2026 కి రాసిపెట్టి ఉంది అంటే అనుకుంటున్నాం అంతే కదా. అయితే మాకు 2026 కి ఒక మంచి క్యూట్ బేబీ బాయ్ మాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం. సో ట్విన్స్ అంటే ఇంకా హ్యాపీ. అంటే మంచిగా వీడియోస్ చూసారా? చాలా చాలా ఇష్టం. ఈయన ట్విన్స్ వీడియోస్ ఉంటాయి, ఒక 2 ట్విన్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్. చిన్న పిల్లలకు ఇంకొక వాళ్ళ వీడియోస్ తెగ చూస్తారు. అసలు ఎంత చూస్తారంటే
వాళ్ళ నలుగురికి ఈ ఫ్యాన్ అనమాట. చూస్తాడు నాకు బాగా. సో మాకు కూడా అలా ట్విన్స్ అయితే మాకు బాయ్ అయినా పర్లేదు, గర్ల్ అయినా పర్లేదు. గర్ల్ అయితే నాకు ఇంకా ఇష్టం. అన్ని మంచిగా రెడీ Full చేసి గా. మంచి మంచి మంచిగా అసలు full గా. క్యూట్ అసలు. సో ఫైనల్లీ అదొక కోరిక ఉంది. Yes. నైస్. ఇప్పటి వరకు అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ Mm. సో చాలా 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 ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. Yes. నో యాంకర్స్, Yes. నో ప్రమోషన్ స్ట్రాటజీస్, జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. Yes. కంప్లీట్ మార్కెటింగ్ ఇలా క్రాచ్ చేస్తారు. Yes. సో అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటారు, మార్కెటింగ్ పర్సన్స్ అంటే లైక్ మీకు లీడ్స్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అస్సలు కాదు. సో అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇద్దరు? కంప్లీట్ గా నాకు బ్రాండ్స్ నుంచి కొలాబరేషన్స్ వస్తాయి అక్క. అంటే టాప్ బ్రాండ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఒక 10 రూపీస్ కదా అనుకుంటుంది, ఆ కంపెనీ మాత్రం చాలా పెద్దది, పాన్ ఇండియా ఉంటుంది మొత్తం అంతా. సో నాకు వాటి నుంచి కొలాబరేషన్స్ వస్తాయి. 100 pages కావాలి, ఓన్లీ వైజాగ్ 100 pages కావాలని అడుగుతారు. అది 5K నుంచి అవ్వచ్చు, 2K నుంచి అవ్వచ్చు, 10K 30K నుంచి అయినా అవ్వచ్చు. కొన్ని బ్రాండ్స్ కాఫీ షాప్స్ వస్తాయి, చాలా పెద్ద బ్రాండ్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే క్లయింట్ వాడి గైడ్ లైన్స్ ఇస్తాడు, రిఫరెన్స్ వీడియోస్ ఇస్తాడు. వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి, షూట్ మనం చేయించాలి. నేను కంటిన్యూ ఫోన్లోనే ఉంటాను. ఏదైనా ప్రమోషన్స్ వస్తే ఇంకా వాళ్ళకి చెప్పడం దగ్గర నుంచి, ఆర్డర్స్ పెట్టించిన దగ్గర నుంచి కంప్లీట్ గా అటు ఏజెన్సీ నుంచి ఇటు వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వాళ్ళు చేసే వీడియో స్టైల్. కానీ కొంతమంది క్లయింట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా ఉండాలి మా ఇది అని, మీ ఇష్టం వచ్చినట్టు కాదు, మా ప్రొఫెషనల్ గా ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ చేత అలా చేయించాలి అని అంటే ఇట్స్ నాట్ ఇన్ వన్ సింగిల్ టేక్. క్లయింట్ డెడ్ లైన్ ఇచ్చేస్తారు, ఈ టైంలో మాకు కావాలి అని చెప్పేసి. నైట్ 1, 2, 3 అయినా సరే ఇంకా వాళ్ళతో అలా చేయించి ఇన్ టైమ్ లో మాత్రం ఇచ్చేస్తాను. in time నీట్ గా లో ఒక మంచి సెటప్ ఒకటి పెట్టేసుకొని ప్రతిదీ అలాగా అక్కడ చేయించడం, పంపించేయడం, చేయించడం అలా అలా చేస్తే అనుకుంటాం. బట్ అలా కూడా నేను సెటప్ చేశాను అలా ఇంట్లోనే, చెప్తా. కానీ అలా అవ్వదు. నేనంటే చేసేస్తాను. సో మనకి కింద మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ చేయలేరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. సో మన ప్రొడక్ట్ గాజువాకలో ఉంటారు, ఎన్ఏడిలో ఉంటారు, వాళ్ళందరూ డాబా గార్డెన్స్ వచ్చి చేసి వెళ్ళాలంటే వాళ్ళు ఏంటి ట్రావెలింగ్ ఖర్చులు కూడా చూసుకుంటారు, ఫుడ్ ఖర్చులు కూడా చూసుకుంటారు. అలా కాకుండా మార్జిన్ మినిమం ఉంచి వాళ్ళకి ప్రాఫిట్ మాక్సిమం ఉండేలా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకునేలా. చేయించి మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, ఎలా చేయాలి ఏంటి. ఒకవేళ వాయిస్ ఓవర్ రాకపోయినా కూడా నేను వాయిస్ ఓవర్ నేనే ఇచ్చి చేపించి, ఎడిటింగ్ రాకపోయినా నేను చేసి ఇస్తాను. ఇచ్చి చాలా మందికి చాలా మందికి చిన్న editing పిల్లలు రాదు. ఉన్నారు, చాలా మంది వాళ్ళు చిన్న పిల్లలు. చేసేస్తారు సో వాళ్ళు. మీరు టేకింగ్ చేసి నాకు ఇచ్చేయండి, నేను ఎడిటింగ్ చేసి ఇస్తానని చెప్పేసి కూడా అలా ఇచ్చేస్తాను.